त्वयि जातापराधानां त्वमेव शरणं शिवे. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 24వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. కదా వా కైలాసే కనకమణి సౌధే సహగణైః వసన్ శంభోరగ్రే స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః. అతనికి మిద్దెలు మేడలు ఏమి అంటే కైలాసంలో ఉండే కనకాలతో మణులతో కూడిన మిద్దెలున్నాయి. అక్కడికి నేను చేరుకోవాలంటే ఎలా రావాలి స్వామి? నీ సౌధంలోకి అంటే మేడలోకి ఎలా రావాలి? కైలాసం అనే పర్వతంకి నేను ఎలా చేరుకోవాలి అని ఆర్తిగా అడుగుతున్నారు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకి ముక్తి రావాలి. ముక్తి కావాలంటే మోక్షమైన ముక్తి అయినా కావాలంటే మనం మన వంతు ప్రయత్నం ఎలా చేయాలి అది అడుగుతున్నారు. ప్రతి పదానికి అర్థం చూసుకున్న తర్వాత అర్థం తెలుసుకుందాం. కైలాసే అంటే శివ నివాస స్థానమైన కైలాసమునందు. కనకమణి సౌధే, కనకము అంటే బంగారము, మణి అంటే మణులతో కూడిన, సౌధం అంటే బిల్డింగ్ అన్నమాట, భవనం అని అర్థం. గణై సహా, ఆయన ఎలా ఉన్నాడంట? ఆ కైలాసంలో ఆ కనకమణి సౌధంలో ఎలా ఉన్నాడంట? ప్రమథ గణములతో కూడుకొని ఉన్నాడంట. శంభోహో, పరమశివుని యొక్క, అగ్రే ముందర, వసన్ ఉన్నవాడనై, స్ఫుట ఘటిత, స్ఫుట అంటే దృఢంగా, ఘటిత అంటే కూర్చబడిన, మూర్ధాంజలి పుటః అంటే అంజలి పెట్టి అంటే శిరస్సునందలి అంజలి ఘటించి అంటే అంజలి బంధము కలిగిన వాడనై. భో విభో అంటే ఓ పరమేశ్వర. సాంబ స అంబ అంటే అంబతో కలిసి కూర్చొని ఉన్న ఓ పరమశివ. పాహి నన్ను రక్షించుము. ఇతి ఇలా, నిగదన్ పలుకుచున్న వాడినై, సుఖతః అట్టి ఆనందానుభవం వలన, విధాతృణాం కల్పాన్ అనేక బ్రహ్మ కల్పములను, క్షణమివ క్షణమాత్రముగా, కదావా ఎప్పుడు, వినేష్యామి గడుపుతానో తెలియటం లేదు. గడుపుతానో కదా అంటే ఎప్పుడు అలా గడుపుతానో నాకు తెలియటం లేదు అని అడుగుతున్నారు. ఏంటంట ఇంతకీ ఆయన ఏం చెప్తున్నారు? ఓహరా, కైలాస పర్వతం మీద స్వర్ణ మణి మాణిక్యాలతో నిర్మించబడిన సౌధంలో ప్రమథ గణాలతో మరియు అంబతో కలిసి నువ్వు ఉన్నావు. శిరసు వంచి అంజలి ఘటించి నిలబడి, ప్రభు, ఓ సాంబశివ, స్వామి, ఈశ్వర, ఎన్ని పేర్లతో పిలిచారో చూడండి చక్కగా, కరుణించు అని స్మరిస్తూ ఇంకేం చెప్తున్నాడు? బ్రహ్మకు గల అనేక కల్పాంతములు సుఖముగా నీ సన్నిధిలో ఎప్పుడు గడుపుతానో కదా. ఇక్కడ బ్రహ్మ యొక్క కల్పాంతము అంటే బ్రహ్మకి ఒక కల్పాంతము ఒక రోజుతో సమానం అంట. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇంకా మనం ఆ సమయం బ్రహ్మకున్న పగలు రాత్రి చెప్పుకోవాలంటే మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్ళాలి. 8వ అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకొని చెప్పాలి. చాలా వివరం పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే 4,30,000 సంవత్సరాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక యుగం, ఒక రోజు అవుతుందంట.
ఆ అన్ని సంవత్సరాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది కదా. అలా బ్రహ్మ యొక్క కల్పాంతాలన్నీ ఒక క్షణంలోనే అయిపోయేలాగా అయిపోతాయి స్వామి, నేను నీ దగ్గర నీ సన్నిధిలో గడిపితే అని అడుగుతున్నాడు. బ్రహ్మ యొక్క ఆయుష్ను గుర్తు చేస్తూ అలా నీ సన్నిధిలో ఉంటే అతనికి ఎన్నైతే కల్పాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా కన్ను మూసి కన్ను తెరిచే లోపల అయిపోతాయంట. అంత గొప్ప సన్నిధికి నేను చేరుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా అడుగుతున్నారు ఒకసారి వివరంగా చూద్దాం. పరమశివ, నేను కోరుకునే ఒక్క క్షణం ఎప్పటికీ ఎలా వస్తుంది అని ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా? నీ నివాసమే కైలాసాచలం, దానిని నేనెలా చేరగలను? ఒకవేళ చేరినా బంగారు మణులతో పొదికిన నీ సౌధంలోకి నేనెలా ప్రవేశించగలను? ఒకవేళ అలా ఎలాగో ఒకసారి చొరవ చేసుకొని ప్రవేశించాననుకో, ప్రమదగణాలన్నీ నిన్ను పరివేష్టిస్తూ ఉండగా వారందరినీ దాటుకొని నీ పద సన్నిధికి నేనెలా రాగలను? నీ పాదాల దగ్గరికి నేను ఎలా చేరగలను స్వామి? నీ అనుజ్ఞ ఉంటే, నీ కరుణ నాపై ప్రసరిస్తూ ఉంటే సందేహం ఎందుకు? తప్పకుండా వచ్చి తీరుతాను. ప్రశ్న ఆయనే వేస్తున్నారు, సమాధానం ఆయనే చెప్తున్నారు. ఎలా చేరగలనో నువ్వే చెప్పు స్వామి అని ఆయనే అడుగుతున్నారు. మళ్ళీ నీ కరుణ ఉంటే నేను తప్పకుండా నీ పద సన్నిధికి చేరుతాను అని ఆయనే సమాధానం ఇస్తున్నారు. అప్పుడు అలా నేను నిన్ను చేరుకున్నప్పుడు, నీ పద సన్నిధికి చేరుకున్నప్పుడు ఆ క్షణంలో నా 2 చేతులు జోడించి నెత్తిన ఉంచుకొని నిన్ను కీర్తిస్తాను. ఎలా? విభో సాంబా, స్వామి పరమశివ నన్ను రక్షించు అని నిన్ను వేడుకుంటాను. కానీ జనన మరణాలనే దాటుకొని నీ దాకా వచ్చి అలా నేనెన్నటికీ పలకగలను చెప్పు. కానీ నేనేం చేశాను? మనిషి జన్మ తీసుకొని ఈ జననము మరణము అనే చక్రవలయంలో చిక్కుకొని కష్టపడుతూ ఉన్నాను. ఈ ఉత్థాన పతనాలను దాటుకొని నీ దాకా వచ్చి నేను ఎలా పలకగలను? సాంబా, స్వామి పరమశివ నన్ను రక్షించు అని నేను ఎలా పలకగలను? అలా పలుకుతూ ఉంటే చిరునవ్వున నన్ను అనుగ్రహిస్తున్న నీ సమక్షంలో అనేక బ్రహ్మ కల్పాలను ఒక్క నిమిషంలాగా ఎప్పటికీ గడిపేయగలను. ఒకవేళ నువ్వు నన్ను అనుగ్రహించి నేను నిన్ను చేరుకొని ఆ సమక్షంలో, మీ సమక్షంలో అనేక బ్రహ్మకల్పాలను ఒక్క నిమిషంలాగా, అంటే ఒక్క రెప్పపాటు కాలంలాగా నేను ఎప్పటికీ గడిపేయగలను స్వామి అని అడుగుతున్నారు. నిన్నటిదాకా ఏమో మనస్తత్వం, చోరత్వం గురించి అడిగారు. ఆ తర్వాత మోక్షం అనే పదవి కావాలని అడిగారు. మనకి 23వ శ్లోకంలో ఏమడిగారు? మోక్షం అనే పదవి నాకు ఇవ్వు చాలు అని అడిగారు. బ్రహ్మ పదవి, విష్ణు పదవి, ఇంద్ర పదవి ఇవేం అవసరం లేదు, మోక్షం అనే పదవి ఇవ్వు నాకు అన్నాడు. ఈ రోజు ఏం అడుగుతున్నారు? ఏకంగా ముక్తిని అడుగుతున్నారు. ఆ ముక్తి ఎలా? నీ కైలాసానికి నేను చేరడం ఎలా? ఆ కనకమణి సౌధాన్ని చేరడం ఎలా? ఒకవేళ చేరానో అనుకో, ప్రమదగణాలన్నిటిని దాటుకొని నీ పాదాల దగ్గరికి ఎప్పటికి రాగలను? వచ్చానే అనుకో, నేను నిన్ను పిలిచి నన్ను రక్షించమని ఎలా అడగగలిగాను? అలా నీ కరుణ ఉండి వచ్చి అడిగానే అనుకో, బ్రహ్మ కల్పాల్లాగా నాకు ఒక్క నిమిషంలో నీ సన్నిధిలో గడిచేలాగా ఎలా చేయగలను? అన్నిటికీ నువ్వే సమాధానం ఇవ్వు స్వామి అని ప్రశ్న ఆయనే వేసుకుంటూ సమాధానం ఆయనే చెప్పుకుంటూ మనకి ఈ శ్లోకాన్ని పూర్తి చేశారు ఆది శంకరాచార్యుల వారు. ఓం నమః శివాయ.